కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఎంపీ సోయం బాపురావు ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా పట్టణంలోని కేఆర్కే కాలనీ వాసులకు ఇద్దరు కలిసి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలోని అక్కా చెల్లెళ్ళందరూ ఆరోగ్యంతో బాగుండాలనే ఉద్దేశంతో ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. దేశంలో ఎంతో మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని కట్టెల పొయ్యే కష్టాల నుండి బయటపడ్డారని గుర్తు చేశారు. ఇదే కాకుండా ఇతర అనేక పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అర్హులైన పేదలు ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆమె పిల్లలకు అన్నం పెడుతున్నప్పుడు ఆమె కంటి నిండా ఇట్లా కళ్ళకు నీళ్లు కారుతుండే, ఆమె ఆరోగ్యం ఎట్లా చెడిపోయింది, ఈ విషయం అంతా కూడా పూసకొచ్చినట్టు ఎన్నో మీటింగ్లలో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ లేకపోతే ఎన్ని కష్టాలు వస్తాయో అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు మీరు టీవీలలో ఉన్నారు. దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మహిళలు పడుతున్నటువంటి ప్రతి ఒక్క చిన్న కష్టాన్ని ఆయన చూసినటువంటి విషయాలన్నిటి కూడా చర్చించి మా దేశంలో ఉన్నటువంటి ఏ తల్లి అయినా సరే కష్టపడడానికి ఆ రకమైనటువంటి కష్టం రావద్దు. అది ఎంత పేద ఇల్లు అయినా సరే, వాళ్ళకు ఇల్లు ఉన్నా లేకున్నా సరే, గుడిసెలో ఉన్నా సరే ఈ గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వాలా, ఈ గ్యాస్ పొయ్యి ఇవ్వాలన్న ఒక ఆలోచనతోని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ వచ్చే స్కీమ్ తీసుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే భారత్ వికసిత సంకల్ప యాత్ర సందర్భంగానే అన్ని గ్రామ పంచాయతీలలో, పట్టణాలలో మరి మన ప్రచార రథాలను పంపి మరి కేంద్ర ప్రభుత్వం ఏవైతే చేస్తుందో పథకాలు, ఆ పథకాలన్నిటి కూడా వివరణ చేయడం జరిగింది. అదే రకంగా ఆ గ్రామ పంచాయతీలో, గ్రామాలలో, పట్టణాలలో కూడా